अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ఏప్రిల్ 3 బుధవారం కరీంనగర్ పట్టణంలో గల ఇండియన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బి వినోద్ కుమార్ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు మరియు భోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మున్సిపల్ మేయర్ వైస్ సునీల్ రావు, మైనార్టీ లీడర్లు జమీల్ అబ్బాస్, షమీ, అక్బర్ హుసేన్, షౌకత్ అలీ, నయీం, సాజిద్, అధిక సంఖ్యలో మత పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌలానా అలీముద్దీన్ ప్రార్థనలు చేశారు. विनोद साहब को तरक्की अता फरमा, विनोद कुमार साहब को तरक्की अता फरमा, कामयाबी और कामरानी से सरशालियाँ अता फरमा, सारे हाजिरीन के जाए मकासद और मुरादों को पूरी फरमा दे, हमारी दुआओं को अपने फजल से करम से अल्लाह इसको अमन और सलामती का गहवारा बना दे। अल्लाह जो मुल्क को तोड़ने की कोशिश कर रहे मौला, हटाने की कोशिश कर रहे मौला, ऐसे हुक्मरानों को निस्तो नाबूद कर दे मौला, ऐसे हुक्मरानों को निस्तो नाबूद कर दे मौला, जालिमों को निस्तो नाबूद कर दे मौला, इस अमानत रख मौला, हमें हुकूमत अता फरमा, सबको तरक्की अता फरमा, मुल्क को तरक्की अता फरमा। ऐ अल्लाह అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇది పవిత్ర మాసం, రంజాన్ మాసం. మీరందరూ కూడా ఉదయం నుండి ఇప్పటి వరకు మరి రోజుల్లో ఉండి ఇప్పుడు మీరు దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు. మనమందరం కలుసుకోవడం చాలా సంతోషం. మన భారతదేశం ఒక సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి గొప్ప రాజ్యాంగంలో మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. కాబట్టి అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు కూడా ఒక మంచి రాష్ట్రంగా మనం తీర్చిదిద్దుకున్నాం. మన చిన్నారులకి చాలా ధైర్యం వచ్చింది. ఒక మంచి రాష్ట్రంలో మనం అభివృద్ధి చెందేటువంటి గొప్ప అవకాశాలు కలిగినటువంటి సంతోషం మనకు అందరికీ ఉన్నది. ఈ వచ్చే సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తాం. మరి మిత్రులు గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా మన నగర మేయర్ సునీల్ గారు, తర్వాత ఇక్కడికి వచ్చేసినటువంటి చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. మనకందరికీ తెలుసు ఈ కరీంనగర్ నగరాన్ని చాలా ఎలాంటి వైషమ్యాలు లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా ఒక మంచి చాలా అభివృద్ధి చేసుకో, మంచి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దొచ్చు. మనము మరి గల్ఫ్ దేశాలు కానీ, అమెరికా కానీ, ప్రపంచంలో ఎక్కడికైనా పోయి బతికేటువంటి ఒక మంచి విద్యను అభ్యసించేటువంటి ఒక నగరంగా మనం తీర్చిదిద్దుకున్నాం. మరి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ఇఫ్తార్ పార్టీకి వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ కూడా మరి ఈ రంజాన్ మాసంలో దైవాన్ని ప్రార్థిస్తూ మంచి జరగాలని చెప్పి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పవిత్రమైన రంజాన్ మాసంలో కఠినమైన ఉపాసతో మీరు చేసే కార్యక్రమాలు మీ కుటుంబాలే కాదు, మీరు దువాకరణ మీ కుటుంబాలే కాదు, కరీంనగర్లో ఉన్న అన్ని కుటుంబాల కూడా ఆరోగ్యవంతమైన అభివృద్ధిపరంగా ముందుకోవాలని చెప్పేసి అల్లాహ్ను ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులతో కూడా ఆరోగ్యవంతులు జీవితం గడపాలని చెప్పి అంతా కోరుకుంటున్నాను. అందరికీ ఖుదాఫిజ్. అల్లాహ్ बढ़िया